ఏపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఉనికి కాపాడుకునే దిశగా ఏపీ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రారంభం నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారు సైతం దూరం కావడం ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులుగా కొత్త వారిని నిలపవలసిన పరిస్థితి. ఈ తరుణంలో ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో ఇక అభ్యర్థుల ఎంపికలో పార్టీ నాయకులు బిజీగా అయ్యారు. ఏపీ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో నిర్వహిస్తారని రాజకీయ పార్టీలు అంచనా వేశాయి. కానీ పార్టీలో ఊహలను తల్లకిందులు చేస్తూ మొదటి ఫేజ్ లోనే ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో రాష్ట్రంలోని పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఇక అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తును ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ గత 2 నెలలుగా అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేయదలిచిన ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో 175 అసెంబ్లీ స్థానాల కోసం 1100 మంది, 25 పార్లమెంట్ స్థానాల కోసం 200 మంది ఆశావహులు అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో కాకుండా రహస్య ప్రదేశంలో స్క్రూటినీ చేస్తున్నారు. ఆంధ్రరత్న భవన్లో కార్యక్రమం చేపడితే ఆశావహులు కొంత గందరగోళ పరిస్థితులు సృష్టించే ప్రమాదం ఉందని ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కొంత క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో లిస్టు ఫైనల్ చేసి పీసీసీ అధ్యక్షుడు రఘువీర, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ ఢిల్లీకి వెళ్లి జాబితాను ఆమోదింప చేసుకురావాలనే యోచనలో ఉన్నారు.